సార్ వెంకటేశ్వర్లు గారు, ఈ నెల 3వ తారీఖున రాత్రి ఈ ఘటన జరిగింది. కానీ మనలాంటి ఆఖరికి మీడియాకి లేకపోతే ప్రజల మధ్య ఉండేటువంటి మీలాంటి వాళ్ళకి కూడా సామాన్యులకు తెలిసినట్లే 6వ తారీఖు వరకు కూడా మనకు దీని సంగతి తెలియదు. ఇంకా మాట్లాడితే 7వ తారీఖు 6వ తారీఖున అది ఇక సోషల్ మీడియాలో ఆ విజువల్స్ మరి ఎలా బయటకు వచ్చాయో వైరల్ అవటం ఇవన్నీ. అయితే పోలీసులు చెప్తున్న దాని ప్రకారంగా అయితే అదే రోజు రాత్రి, అంటే ఈ నెల 3వ తారీఖు రాత్రి మాల్ దగ్గర, అంటే సినిమా హాల్ కూడా ఉన్నటువంటి ఒక మాల్ దగ్గర జరిగినటువంటి ఈ దుర్ఘటన తర్వాత రాత్రి అదే రోజు రాత్రి 3 గంటల లోపే జరిగినటువంటి సంఘటన. 3 గంటల లోపే 10 గంటలకల్లా వారిని ఇద్దరిని కూడా ఈ అమ్మాయిని గుద్దడానికి కారణమైనటువంటి వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు డిస్కషన్ పాయింట్ ఏంటంటే, 3 రోజుల వరకు 4 రోజుల వరకు బాహ్య ప్రపంచానికి తెలియకపోవడానికి గల కారణం, అలాగే ఇనీషియల్గా కొన్ని వందల మంది ముందర కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన, అలాగే మాల్ సంబంధించినటువంటి స్టాఫ్ ముందు జరిగినటువంటి వ్యవహారం, అలాగే మొత్తం మాల్ మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ అండర్లో ఉన్న పరిస్థితుల్లో అంత క్లియర్గా జరిగితే మాల్ గేట్ దగ్గర ఇనీషియల్గా పోలీసులు యాక్సిడెంట్ కేసు కింద ఎందుకు నమోదు చేశారు అనేది మౌలికమైన ప్రశ్న. ఏదో ఒక రోడ్డు మీద మొన్న శ్రీకాకుళం దానయ్య చనిపోయాడు కదా, ఆ రకంగా అది కూడా చాలా అమానవీయమే. అది జరిగిన తర్వాత చేసిన అమానవీయ ఘటన అదంతా. కానీ ఇది జరగటమే అమానవీయంగా జరిగింది. ఇది అదేదో రోడ్డు మీద అనుకోకుండా గుద్దటం అంటే అది యాక్సిడెంట్. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేయడం అదొక రకమైన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. మందు దాగి నడిపితే అదొక రకమైన సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. చనిపోతే ఒక రకం, చనిపోకుండా ఉండటం ఒక రకం. అలాగే ఇంటెన్షన్ ఇంపార్టెంట్. నీ ఇంటెన్షన్ ఏంటి? నెగ్లిజెన్సా, లేకపోతే మందు ప్రభావమా, ర్యాష్ డ్రైవింగా? ఇవి లేదు. నీ ఆలోచనే అవతల వాళ్ళని చంపే విధంగా నేను ఈ రకమైన చర్యకి పూనుకుంటే కనుక వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఇట్ అమౌంట్స్ టు మర్డర్. మరి మనకే బేసిక్గా ఉన్న వాళ్ళకి మనకే మాత్రం తెలిసినప్పుడు తెల్లారి లెగిస్తే పోలీసులు అదే సెక్షన్లతో సావాసం చేస్తుంటారే, నీ డ్యూటీనే అదే, మీ వృత్తే అదే. అటువంటప్పుడు వాళ్ళిద్దరూ కూడా అంత నిర్లక్ష్యంగా అంతకుముందే పూటుగా తాగి అదే మాల్లో అదే మాల్లో సినిమా చూడటానికి ప్రయత్నం చేస్తే అక్కడ మాత్రం బాధ్యతగా వాళ్ళు తాగున్నారని గ్రహించి బ్రీత్ అనలైజర్ ద్వారా వాళ్ళు తాగున్నారని, ఎంట్రీ లేదని చెప్పేసి వారికి నో చెప్తే వాళ్ళతో గొడవపడి ఆ రకమైనటువంటి ఉన్మాదంతో ఆ కోపంతో ఊగిపోతూ అప్పుడే సినిమా చూసి బయటకు వస్తున్నటువంటి ఆ స్కూటీ మీద ఉన్నటువంటి 2 మెడికోలు, తన స్నేహితుడు డ్రైవ్ చేస్తున్నాడు, ఆ పాప వెనకాల కూర్చున్నది. గేట్ దగ్గర క్లియర్గా విజువల్స్ కనపడుతున్నాయి. ఒకసారి గుద్దితే ఆ పాప వెనక తిరిగి చూసింది. ఎవరైనా చూస్తారు, నేనేం చూస్తాము. ఇంకా మాట్లాడితే బండబూతులు తిడతాం. ఎరా కళ్ళు పోయినాయా, కళ్ళు దొబ్బినాయా అని ఇంకా మాట్లాడితే లాంగ్వేజ్ ఇంకా ఇదైతే కనుక. మరి దాంతో ఎవడన్నా బుర్రా బుద్ధి ఉన్నవాడు, ఏమైనా సోయి ఉన్నవాడు పొరపాటున జరిగింది సారీ అని చెప్పేసి కాస్త ఇదవుతాడు, వెనక్కి తగ్గుతాడు. కానీ ఈ ఎదవలిద్దరూ కూడా దుర్మార్గంగా నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తా వెనక్కి తిరిగి అని చెప్పేసి ఎవడున్నా కానీ ఇదే గతి అన్నట్టుగా 3 సార్లు గుద్ది ఆ పిల్ల కింద పడిపోతే తొక్కించుకొని వెళ్ళిపోయినప్పుడు ఏ రకంగా మీరు యాక్సిడెంట్ కేసు పెడతారండి ఈ పోలీసులు? తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత ఆ పాప నాన్నగారు కూడా మీడియాతో మాట్లాడిన తర్వాత అప్పుడు సెక్షన్ 105 ఇప్పుడు చనిపోయింది కాబట్టి 106 అని చెప్పేసి రోజుకు ఒక సెక్షన్ మార్చుకుంటూ వస్తున్నారా? మీకు అసలు సిగ్గు సరం ఉంది అసలు? పోలీసులకి రోజువారీ కనబడుతున్నాయి. అటు సీదిరి అప్పలరాజు విషయంలో అదే రకమైనటువంటి నిర్లిప్తగా ఉన్నారని చెప్పేసి వీఆర్కి పంపించారు. అలాగే గుంటూరులో ఒక మహిళని అందరి మధ్యలో వ్యవస్థగా చేస్తే అక్కడ కూడా పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని చెప్పేసి వీఆర్ పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్నటువంటి ఒక దైనందిన కార్యక్రమం లాగా కనపడుతుంటే ఇదంతా కూడా ఇప్పుడు
క్లియర్గా ప్రజలకు ముందుకు కనపడింది కాబట్టి. అంటే ఇదే కాకుండా మాల్లో కాకుండా సీసీటీవీ ఫుటేజ్ లేకుండా ఉన్న ప్రాంతంలో జరిగితే చక్కగా సమూలంగా కూడా కప్పెట్టేస్తారనమాట. రెండోది సార్, మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఇచ్చారు, ఓకే, కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కాల్ ఫర్ చేశారు. కానీ పోలీసులందరికీ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేయాల్సినటువంటి సమయం వచ్చిందా లేదా సార్? నమస్తే అండి అందరికీ. సురేష్ గారు చాలా చక్కగా ఉపోద్ఘాతం చేశారు. ఆయన అభిప్రాయంలో నేను ఎక్కడ విభేదించట్లేదు. చాలా పర్ఫెక్ట్ గా ఆయన అనాలిసిస్ చేశారు. నేను ప్రాథమికంగా కొన్ని సమాచారం తీసుకున్నాం. మా పార్టీ, మా సంఘాల ఆధ్వర్యంలో మరుసటి రోజే రాజమండ్రిలో పెద్ద ఆందోళన చేసిన విషయం కూడా మీరు చూసి ఉంటారు. జరిగిన మరుసటి రోజే ఇది అనుమానాస్పదంగా ఉందని డైరెక్ట్ చెప్పారు. ఎందుకు అనుమానాస్పదంగా ఉందనేది కూడా కొన్ని సమాచారం మేము చెప్పాం. తర్వాత నిన్న మొన్న జరిగినటువంటి సమాచారం చూస్తుంటే కూడా ఇది అక్కడికక్కడే జరిగినటువంటి గొడవ కాదు, అది వాంటెడ్ గా చేసినటువంటి, ఏదో తాగి డ్రైవ్ చేసినటువంటి అన్ఎక్స్పెక్టెడ్ గా గుద్దినటువంటి యాక్సిడెంట్ కాదనేది క్లియర్. అది ప్రాథమిక సమాచారం ఏమిటంటే, అంతకుముందు షాపింగ్ మాల్లో వాళ్ళకి ఏదో వాళ్ళు బాగా తాగి వచ్చారు, అమ్మాయి పట్ల ఏదో అసభ్యంగా ప్రవర్తించారో, ఏదో వాగ్వివాదం జరిగింది. దానికంటే ముందు, చనిపోకముందు ఒక మాల్లో జరిగినటువంటి ఘటన మరి మీకు తెలిసే ఉంటుంది. ఇది సమాచారం వచ్చినటువంటిది. ముందు ఆ షాపింగ్ మాల్లో జరిగినటువంటి వీళ్ళ మధ్య ఘర్షణ, లేదా ఘర్షణ పెద్ద ఘర్షణ కాదు, వాదోపవాదాలు, అప్పటికే వాడు తాగి రకరకాల పద్ధతుల్లో ఉన్నారు. దాన్ని ఆశ్రయం చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఒక షాపులో, మద్యం షాపులో తాగి వాళ్ళ కోసం ఉన్నారా లేకపోతే ఏం చేశారనేది, ఆ షాపులో తాగినది, ఆ బాటిల్స్, ఆ కారులో కూర్చొని కొద్దిసేపు తాగింది, ఆ తర్వాత తాగి, ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో బయటకు వచ్చాయి. ఇది నాకు తెలిసి యాక్సిడెంట్ జరిగిన రాత్రికే తెలిసిపోయింది. ఇది మర్డర్ అని 100% నాకు తెలిసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆ నేపథ్యంలో మరి ఏమైనా చేస్తే రాజకీయంగా ఏమైనా వస్తుందన్న ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. కానీ సీసీ ఫుటేజ్లు, లేదా అబ్బాయి ఎన్నుకున్నటువంటి అబ్బాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, ఆ అబ్బాయి కొంత సమాచారం రాత్రి ఉన్నప్పటికీ చెప్పాడు, ఆయన కూడా గాయాలైనాయి. ఆ చెప్పిన తర్వాత ఇది బయటకు వస్తుందన్న ఉద్దేశంతో అప్పుడు దీన్ని మర్డర్ గా మార్చారు తప్ప, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి ఘటన. ఇది ముందే పోలీసులకు తెలుసు, కావాలని కప్పిపుచ్చారు. ఇది దీనికి సంబంధించింది. కానీ రెండో అంశం ఏం చెప్తుందంటే, ప్రభుత్వం 20 లక్షల 30 లక్షల కోటి రూపాయలు కాదు. ఎందుకు నేను అంటున్నానంటే, ఆ అమ్మాయి ఎంబీబీఎస్ పూర్తి అయిపోయింది, పీజీ వచ్చింది, పీజీ చేస్తుంది. మా ఇంట్లో కూడా నా కొడుకు ఇప్పుడు ఫైనల్ ఇయర్. పీజీ రావాలంటే ఎంత కష్టపడాలో వాళ్ళకి తెలుసు, ఇంట్లో వాళ్ళకు, తల్లిదండ్రులకు తెలుసు. ఆ పీజీ ఒకవేళ మెరిట్ లో రాకపోతే ఆ అమ్మాయికి 2 కోట్లైనా, టెర్మటాలజిస్ట్ ఆమె, 2 కోట్లైనా ఆ పీజీ సీట్ రాదు. అంటే ఒక టెర్మటాలజిస్ట్ బయటకు వచ్చి పీజీ చేసి బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి ఎన్ని వేల మందికి వైద్యం అందించాల్సినటువంటి ఒక నిండు ప్రాణము, ఒక డాక్టర్ మనకు తెలుసు, ఒక డాక్టర్ కావాలంటే ఎంత కష్టపడాలో, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టాలో మనకు తెలుసు. అలాంటి నిండు ప్రాణాలను ఒక దుర్మార్గంగా, కిరాతకంగా, అంటే అరాచకవాదులు చేస్తే దానికి 2 కారణాలు. ఒకటి, విచ్చలవిడిగా మద్యం అమ్మడం. అదేవిధంగా మీరు బైకులు చూస్తే ఆ రైడింగ్, ఆ కార్లు, ఆ స్పీడు, మన ఎప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుంటే 5 నిమిషాల్లోనే వదిలేశారు. ఏమిటంటే ఎమ్మెల్యే నుంచి ఫోన్లు. నేను మొన్న కారులో ఒక ఊర్లో పోతుంటే కారు భయంకరంగా స్పీడ్ వస్తుంటే అందరూ అక్కడ ఉన్న పక్కన ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు, ఏమిటి ఇంత డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ అని. అంటే ప్రభుత్వము, పోలీసు వేరుగా మనం చూడలేము. ఎందుకంటే ప్రభుత్వమే పోలీసులో ప్రభుత్వంలో భాగమే. మనం అనుకుంటున్నామే రాజ్యంలో 6 అన్నట్టు భాగమే అందులో. కాబట్టి పోలీసు వాళ్ళు ఆ రకంగా అంత నిర్లక్ష్యంగా, అంత ర్యాష్ గా డ్రైవింగ్ చేసినా, అంత అరాచకంగా తాగి అడ్డంగా రోడ్ల మీద చేసిన, ఈరోజు ఒక చిన్న ఘటన చెప్తున్నా. ఈరోజు విజయవాడలో జరిగిన ఘటన చెప్తున్నా. పాపం ఒక కుర్రాడు అంబేద్కర్ స్టాచ్యూ చూసిపోయి ఆ కళాక్షేత్రం దగ్గర పడుకుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి తాగడానికి డబ్బులు అడిగారు. ఫుల్ తాగొచ్చి వాడిని అడిగారు. వాడు ఇవ్వలేదంటే బ్లేడ్తో కోసి కస్స కోసి బతుకుతాడా లేదన్నంత దుర్మార్గం అని ఈ రోజు జరిగింది, విజయవాడలో జరిగింది. మరి దీన్ని ఏమనాలి? శాంతి భద్రతల ఇంత అరాచకంగా, ఇంత కిరాతకంగా
మత్తు, డ్రగ్స్ అన్ని విచ్చలవిడిగా దొరుకుతుంటే యూత్ ఎటువైపు పోతున్నారు? ఇది పరాకాష్ట. కాబట్టి ప్రభుత్వాన్ని మనం ప్రతిదాన్ని గవర్నమెంటే చేసింది, ఏం చేస్తున్నారు అని మనం తప్పు పట్టలేం. కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ చేసింది కాబట్టి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, అనేక మంది ప్రాణాలు పోయిన అరాచకం జరిగింది అనే బుద్ధి చెప్పారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఇప్పుడు దాకా మేము అనలే, శాంతి భద్రతలు క్షీణించాయి, ఈ ప్రభుత్వం విచ్చలవిడిగానే మేము అనలే, రౌడీజం దుర్మార్గం పెరిగింది అనలే. కానీ ఈ మధ్య కాలంలో చూస్తుంటే మాత్రం గుంటూరులో ఒక మహిళని ఎవరు సాక్షాత్ తెలుగుదేశం కార్యకర్తలు వివస్త్రం చేసి రోడ్డు మీద పడేసిన ఘటన చూస్తుంటే, ఈ రోజు విజయవాడలో ఘటన చూస్తుంటే, నిన్న నిరాహార దీక్ష, పార్టీ ఏదైనా ఉంది, మేము పార్టీ జోలికి మేము వెళ్ళట్లేదు, నిరాహార దీక్ష చేస్తున్నారు కొందరు. సాక్షాత్ ఎమ్మెల్యే కర్రలు తీసుకొచ్చి నిరాహార దీక్ష శిబిరం మీద దాడి చేయడం ఏంటిది? ఇవన్నీ శాంతి భద్రతల సమస్య. అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి, తన కార్యకర్తలకు మనోధర్మం ఇవ్వడానికి ఏం చేస్తుందో కానీ ఒక దుర్మార్గమైన ఘటన. ఈ రోజు ఆదోళనలో మీరు చూసింటారు, బీజేపీ ఎమ్మెల్యే పోలీసును తోసేసి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎమ్మెల్యే పార్థసారథి ఏంటి అంత అంత కిరాతకంగా చేస్తుంటే ఏం చేస్తుంది ఈ ప్రభుత్వానికి అంత తెలీదా? అందుకోసం ప్రభుత్వం వెంటనే శాంతి భద్రతల పైన ప్రభుత్వము టేకౌట్ అనే జాగ్రత్తలు తీసుకోవాలి. మరి కావాలని అమ్మాయిని తప్పించడానికి ఒక దళిత మహిళ చేయలేదని నిందేసి పక్కన చేయడానికి తెలియదు. కానీ మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇట్లయితే చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని. మరి ఆయన ఏం చేస్తాడు? చేతిలోకి ఉప ముఖ్యమంత్రి కదా, దీనికంటే పెద్ద పదవిలో ఉన్నాడు కదా, ఇంతకంటే పెద్ద పదవి ఆయన మీరు చేస్తారు అనుకున్నారు ఆడపిల్లలు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా శాంతి భద్రతలో ఫెయిల్ అవుతుంది. మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, సమయానికి మించి అమ్ముతున్నారు, ఎక్కడ చూసినా బార్లు రెస్టారెంట్ తెరుస్తున్నారు, అనాధికారికంగా మొబైల్లో కూడా మద్యం పెరిగింది, కారులో అమ్మేది పెరిగింది. కాబట్టి ఇలాంటి ఒక మాటతో చెప్పండి, అమ్మాయిని ఎట్లా పోల్చాలో నాకు తెలియదు. కానీ అలాంటి అమ్మాయిని తయారు చేయాలంటే, ఒక తల్లిదండ్రులు తయారు చేయాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత శ్రమ కోర్చాడాలి, ఎంత కష్టపడాలి. ఒక పీజీ స్టూడెంట్ రేపో మాపో అమ్మాయి పీజీ అయిపోతే గవర్నమెంట్ ఉద్యోగం కానీ, లేదా ఒక మంచి డాక్టర్ ప్రజల్లోకి వచ్చి రావాల్సినటువంటి స్టూడెంట్, పీజీ అంటేనే ఇప్పుడు డాక్టర్ ఆల్రెడీ డాక్టరే. కాబట్టి ఇది చాలా దారుణం. అంతేకాకుండా ప్రభుత్వం 5 రోజుల వరకు స్పందించకుండా ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోండి. ముఖ్యమంత్రి అలాంటి చోటు పర్యటించాల్సిందే, ఉప ముఖ్యమంత్రి అన్న ఆ కుటుంబాన్ని పరామర్శించాల్సిందే, ఆ అమ్మాయిని కనీసం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం సిఫారసులు చేయాల్సి ఉండేది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయలేదు. అన్ని తెలిసిన తర్వాత 3 రోజుల తర్వాత చనిపోయిన తర్వాత వాళ్ళని జైలు చేసినా, ఉరశిక్ష చేసినా, వాళ్ళని ఏం చేసినా ఆ అమ్మాయి తిరిగి రాదు. అటువంటి అమ్మాయి పీజీ స్టూడెంట్ మళ్ళా రాదు. చాలా బాధాకరమైంది. కాబట్టి ప్రభుత్వం 3 చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఒకటి, శాంతి భద్రతలు క్షీణింపు మొదలయ్యాయి. శాంతి భద్రత నాశనం అని చెప్పట్లేదు, మొదలయ్యాయి. యుద్ధ ప్రాతిపైన చర్యలు తీసుకుపోతే రాష్ట్రంలో అరాచక శక్తులు, అరాచకముఖులు పెరిగిపోతారు. 2, మద్యము, డ్రగ్స్, గంజాయి వీళ్ళకి అరికట్టడం కాదు, పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. పెద్ద పెద్ద కాలేజీ యూనివర్సిటీల్లో కూడా విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రభుత్వం ఫెయిల్ అయింది దీన్ని అరికట్టడంలో. అదేవిధంగా పోలీసులు, ఇప్పటికి కూడా పోలీసులు వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందంటే, ఇంకా ప్రభుత్వం వేరు అనుకుంటున్నారో ఏమో కానీ పోలీసుల మీద కూడా సీరియస్ చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్రంలో ఇంకా మరింత వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మేము జైలు బరో కార్యక్రమం పిలిపిస్తే అసలైన దొంగలే ముట్టుకోరు. శాంతియుతంగా మనం తీసుకొని పోయి స్టేషన్లో ఇప్పుడు దాకా సురేష్ గారు మాట తిడతారనే ఉద్దేశంతో పరిగెత్తుకొని వచ్చారు. ఇప్పుడే ఉయ్యూరు స్టేషన్ నుంచి ఇప్పుడు రిలీజ్ చేశారు మమ్మల్ని ఈరోజు ప్రోగ్రామ్ గురించి. మా మీద ఉన్నంత కసి వాళ్ళ మీద లేదు, మీకు ఆ మాత్రం చూపించినా ఉంటాయి. అందుకోసమే వెంటనే మీరు మద్యం, అదేవిధంగా డ్రగ్స్ విచ్చలవిడిగా అరికట్టాలి. బైక్ రైడింగ్ లో పట్టణాల్లో, నగరాల్లో భయంకరమైన వాటిని ఏమంటారు సైలెన్సర్లు తీసి రాచకంగా డ్రైవింగ్, ర్యాక్ డ్రైవింగ్ ఇది అరికట్టాలి. అదేవిధంగా పోలీసుల పైన ఎవరైతే నిర్లక్ష్యంగా పక్షపాతంగా అటువంటి పైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ఏ శిక్ష వేసినా దానికి మేము సమర్థులే. పునరావృతం చూడాలి. ఆ ఇద్దరి మీద చర్య తీసుకున్నంత మాత్రం ఆగిపోతారడానికి లేదు. కాబట్టి ప్రభుత్వం ఒక మాట చెప్పాలంటే ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోలేదని మాత్రం రాయట్లేదు.